అనుమతులు లేకుండా ఆలయాన్ని నిర్మించిన ఆలయానికి నోటీసులు జారీ చేసిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించిన ఆలయానికి అధికారులు నోటీసులు అందజేసి విగ్రహ ప్రతిష్ఠ నిలుపుచేశారు. అనపర్తి మండలం కొత్తూరు ప్రభుత్వ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆలయం రేపు శుక్రవారం ప్రారంభోత్సవం అంటూ కరపత్రాలను ఆలయ కమిటీ ప్రచురించడంతో అధికారులు అనుమతులు లేవని ప్రభుత్వం తరపు నుండి అన్ని అనుమతులు పొందిన తర్వాత మాత్రమే విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించుకోవాలంటే నోటీసులు జారీ చేశారు. ఇటువంటి అల్లర్లు జరగకుండా కొత్తూరు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి అల్లర్లకు తావు లేకుండా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎడిషనల్ ఎస్పీ సుబ్బరాజు విలేకరులకు తెలియజేశారు. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పడుస్తూ పోస్టులు పెడుతున్నారని, అటువంటి పోస్టులు సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని ఆయన తెలియజేశారు. ఆయనకి ఇచ్చేయండి, చిన్నట్లు కదా మళ్ళీ ఆయన ఎగరేసి కదా జారిపోతుంది. కొత్తూరు గ్రామంలో నూతన ఆలయము ప్రారంభోత్సవం గురించి సోషల్ మీడియాలో వచ్చింది అబద్ధం అండి. ఎందుకంటే వారు ప్రభుత్వ భూమిలోని ఆ గుడి నిర్మించినారు. వారికి అక్కడ పంచాయతీ సెక్రటరీ అలాగే ఎంపీడీఓ వారు ఒక పత్రమును ఇచ్చారు నోటీస్ ద్వారా. అది కలెక్టర్ గారు అలాగే గవర్నమెంట్ సంస్థలు ఏవైతే డెవలప్మెంట్ ఈ పంచాయత్ సెక్రటరియట్ అలాగే ఎంపీడీఓ ఆఫీసు వారి అనుమతులు ముందుగా పొంది ఉండలేదు. అలా పొంది ఉంటే మాకు ఎట్టి అభ్యంతరం లేదు. అవన్నీ మేము వారికి మీటింగ్ జరిపి ఆ గ్రామ పెద్దల్ని వారి యొక్క మంచి వ్యక్తుల్ని అందరినీ పిలిపించి సానుకూలంగా వారందరికీ చెప్పి ఎండిఓ గారు, నేను, మా సిఏ గారు, మా ఎస్ఐ గారు అందరం కూడా వాళ్ళ సమ్మతిని తీసుకొని మేము వాటిని కొద్ది రోజులు వాయిదా వేసుకోమన్నాము. ఎందుకంటే ఈ అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్నీ గ్రామస్తులు అక్కడున్న పంచాయతీ బోర్డు మెంబర్లు వారు ఏకోన్ముఖులై వారి యొక్క సమ్మతితోటి వారు ఒక రిజల్యూషన్ పాస్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వ భూమిలో ఇది వరకు ఆ ప్రభుత్వ భూమి దేనికి చెందినది అయి ఉంటుంది, అలాగే అక్కడ ఏ ఉద్దేశంతో ఆ ప్రభుత్వ భూమిని రిజర్వ్ చేశారు ఇవన్నీ రికార్డుల్లో ఉంటాయి. ఇవన్నీ భంగం కలిగే రీతిలో మనం ఎవరు ఏ పని చేసినా సరే మేము ఆ ప్రొసీజర్ని తెలియచేయడానికి సదా రెడీగా ఉంటాము. అది మాత్రమే జరిగింది. ఈ విధంగా సోషల్ మీడియా వారికి మా పాత్రికేయుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసుకున్న విన్నపం ఏంటంటే, మీరు మార్నింగ్ పెట్టిన మెసేజ్ దయచేసి దాన్ని మానేసి అంటే రద్దు చేసి కొత్తగా పెట్టండి ఇంకొక మెసేజ్. మేము అనుమతులు తెచ్చుకోమని అపీల్ చేసాం. మేము అనేక విషయాల్లో పబ్లిక్ని అపీల్ చేస్తుంటాము. పోలీసు వారికి అవసరము బాధ్యత ఉంది. శాంతి భద్రతలు నెలకొల్పాలి. మేము దీంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు, ఎటువంటి సాంఘిక ఒత్తిడి లేదు. అందరూ సమానం. ప్రభుత్వంకి ప్రజలందరూ సమానం. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల ఆస్తి మిగతా హక్కులు అవన్నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంటుంది. దానికోసం ఈ చిన్న సర్దుబాటు ఏర్పడింది. ఇది మేము కావాలని చేసింది కాదు. ఇది ఏదో పని కట్టుకొని పోలీస్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ రావాలని చెప్పి ప్రజల్లో ఇటువంటి తప్పుడు వార్త సోషల్ మీడియాలో ప్రచురించారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా మీకు అవసరం ఉన్నప్పుడు మాకు కాల్ చేసి మమ్మల్ని ఫోన్ చేసి అడిగినప్పుడు మేము క్లారిటీ ఇస్తాము. ప్రతి విషయం కూడా క్లారిటీతో వెళ్తున్నాం. మేము ఏ చిన్న విషయమైనా మమ్మల్ని క్లారిటీ తీసుకోవచ్చు. ఒక కేసు విషయంలో కానీ లేకపోతే ఒక పిటిషన్ ఎంక్వైరీ కానీ మేము సదా మిమ్మల్ని గౌరవిస్తాము. మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని దూరంగా ఉంచి ఏ విషయం కూడా మేము పారిపోము. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. సదా మిమ్మల్ని మేము అర్థం చేసుకునే పరిస్థితి మాకు ఇప్పించండి.
దయచేసి సోషల్ మీడియా వారు మాకు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపేనండి. ఓకే సార్.